శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి వీక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. మాచిరాజు భక్తిలో చెప్పినటువంటి వీడియోస్ కానీ లేదా టీవీ ఛానల్స్ లో చెప్పిన వీడియోస్ కానీ వాటిల్లో కొంత పార్ట్ కట్ చేసి ఆన్లైన్లో వాటిని పెట్టుకొని వేరే నెంబర్స్ ఇచ్చి మోసాలు చేయటం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని నా దృష్టికి వచ్చింది. అలాంటి ఆన్లైన్ మోసాలు నమ్మకండి. మాది కేవలం ఒకే ఒక్క అఫీషియల్ ఛానల్, మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్. మాకు ఒకే ఒక్క అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. నా శిష్యులమని ప్రచారం చేసుకుంటూ ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా మోసపోకండి. ఆన్లైన్ మోసాలు అరికట్టండి. డబ్బులు మోసపోకుండా జాగ్రత్త పడండి. జూలై 5 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి మధ్యాహ్నం 1:27 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 3:09 వరకు ఉంది. ఆ తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. ఆదివారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళితే మధ్యాహ్నం 3:09 లోపు మిత్రులతో గొడవలయ్యే అవకాశం ఉంది. అదే విధంగా మధ్యాహ్నం 3:09 తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. ఆదివారం పూర్వభద్ర నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. చరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. అంటే 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. మధ్యాహ్నం 3:09 లోపు పని మీద బయటికి వెళితే ప్రయాణాలు చేస్తే స్నేహితులతో అనవసర గొడవలు. మధ్యాహ్నం 3:09 తర్వాత బయటికి వెళితే ఏదో ఒక చెడు వార్త వినే పరిస్థితి రావటం, ఇలా జరగటానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ 2 యోగాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు అధిగమించాలంటే తమలపాకు పరిహారం పాటించాలి. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకు 4 మడతలు మడిచి దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. అదే విధంగా తమలపాకు నోట్లో వేసుకున్న నవ్వులతో పని మీద వెళ్ళినా కూడా ఈ చెడు యోగాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మిథున రాశిలో, బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్లి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో, శని ఇంట్లో ఉన్నాడు. ఇది విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. 12 రాశుల వాళ్ళు విదేశాల కోసం చేసే అన్ని ప్రయత్నాలకు రాహు స్థితి అద్భుతంగా ఉపకరిస్తుంది. అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు. అది కూడా అనుకూలమే. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదించడానికి 12 రాశుల వాళ్ళకి అనుకూలత ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శతభిష నక్షత్రం మధ్యాహ్నం 3:09 వరకు ఉంది. ఈ శతభిష నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైనా సరే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అంటే అన్నప్రాసన, నామకరణం ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదేవిధంగా శతభిష నక్షత్రం ఉంది కాబట్టి ఎవరైనా కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అయితే చాలా మంచిది. దాంతో పాటుగా భూములు, గృహాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన కీలకమైన చర్చలు చేయడానికి శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి, బండి గాని కారు గాని ఇలాంటివి కొనుక్కోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా కొన్న బండి గాని కారు గాని మొదటిసారి నడపటానికి కూడా శతభిష మంచిది. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు ఏవైనా ఉంటే అవి చేసుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే జపాలకు, దానాలకు, హోమాలకు కూడా శతభిష మంచి నక్షత్రం. మధ్యాహ్నం 3:09 లోపు శతభిష నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి. మధ్యాహ్నం 3:09 తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. పూర్వభద్ర నక్షత్ర బలాన్ని బట్టి తోటలు, ఉద్యానవనాలు ఇలాంటివి పెంచుకోవటానికి బలం ఉంటుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పూర్వభద్ర మంచిది. గ్రహదోషాలు ఉన్న వాళ్ళు దానాలు ఇవ్వటం ద్వారా గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి కూడా పూర్వభద్ర మంచిది. గ్యాంబ్లింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ధనలాభం పొందటానికి పూర్వభద్ర మంచిది. కాబట్టి ఆన్లైన్ ట్రేడింగ్, స్పెక్యులేషన్ ఇలాంటివి చేయాలంటే గనక, వాటిల్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు పొందాలనుకుంటే గనక 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 3:09 తర్వాత పూర్వభద్ర నక్షత్రం ఉన్నప్పుడు చేయండి. దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.
అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఈ రోజు భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. అలాగే విశేషమైన ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ధన వృద్ధి ఏర్పడుతుంది. అంటే రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే అనుకోని ప్రమాదాలు వెంటాడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల్లో వృషభ రాశి వాళ్ళు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ రోజు ప్రధానంగా ఏ పనిలో అయినా సరే చాలా వరకు కొన్ని చికాకులు ఎదుర్కోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. రుణ బాధల వల్ల కూడా ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. రుణ బాధలు ఎదుర్కొన్నప్పుడు సమయస్ఫూర్తితో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అనారోగ్య భావనలో కూడా వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మిథున రాశి వాళ్ళు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. కొద్దిగా బుద్ధి చంచలత్వం ఉంటుంది. అటువంటప్పుడు బాగా ఆలోచించి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం అనుకూల ఫలితాలు కలిగిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వాక్కు కొద్దిగా కఠినంగా రావటం వల్ల మీ కింద పనిచేసే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాటను అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే క్రింది స్థాయి అధికారులతో పనిచేసే చోట అకారణ గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాజిక సంఘర్షణలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంటే సమాజంలో వ్యక్తులతో లేనిపోని గొడవలు అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ఆలోచించి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అప్పుల వల్ల కొన్ని చికాకులకు లోనవుతూ ఉంటారు. కాబట్టి అప్పుల విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకొని సింహరాశి వాళ్ళు ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు కన్యారాశి వాళ్ళు తీసుకోవాలి. అలాగే వ్యాపారంలో లాభాలు వచ్చినప్పటికీ శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో శ్రమను, ఒత్తిడిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తే విదేశీ ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. అలాగే విదేశీ వస్తువులు కొనుగోలు చేయటం వల్ల తులారాశి వాళ్ళు ఈరోజు మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కొద్దిగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. కాబట్టి శ్రమను తట్టుకొని వృశ్చిక రాశి వాళ్ళు ముందడుగు వేస్తే వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధన లాభం ఉంది. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా ధనుసు రాశి వాళ్ళకి విజయం చేకూరుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా కొన్ని బాధలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఉద్యోగపరంగా వృత్తిలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో, సంతానంతో గొడవలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో, సంతానంతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. శారీరకంగా శ్రమ పెరుగుతుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు దారిద్ర్య బాధల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధన వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అప్పులు చేసే అవకాశం ఉంది. కానీ సాధ్యమైనంత వరకు తక్కువ మొత్తంలో అప్పులు చేయటం అనుకూల ఫలితాలు ఇస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలంటే ఆదివారం కాబట్టి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని వెళ్ళండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః ఈ మంత్రం చదువుకుని వెళితే ఆరోగ్యపరంగా బాగుంటుంది. నేత్ర సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి. వృత్తిలో కూడా మంచి లాభాలు పొందవచ్చు. ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర్ ఉంటుంది. రవిహోర్ ఉన్న సమయంలో ముఖ్యమైన రాజకీయ వ్యవహారాలు నిర్వహించడానికి, లీడర్లను కలుసుకోవటానికి, వైద్యులను కలుసుకోవటానికి,
వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి అనుకూలంగా ఉంటుంది. హోరా కాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా, హోరాకాలం బట్టి అనుసరించాల్సినటువంటి విధి విధానాలు తెలుసుకోవాలన్నా, అలాగే యోగం బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం చేసుకుని వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలన్నా తప్పకుండా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.